రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన స్కీమ్ని లాంచ్ చేసింది. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఇట్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ఫార్మ్ ప్రోగ్రామ్ డిజైన్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ, లైవ్లీహుడ్ అండ్ టు ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఈ స్కీమ్లో భాగంగా 36 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అండర్ 11 డిపార్ట్మెంట్స్ని కన్వర్జ్ చేసి ఒక యూనిఫైడ్ అగ్రికల్చరల్ సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది. ఈ స్కీమ్ని 2025-26 యూనియన్ బడ్జెట్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా 100 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ 3 పారామీటర్స్, దట్ ఈస్ లో ప్రొడక్టివిటీ, లో క్రాపింగ్ ఇంటెన్సిటీ అండ్ లెస్ క్రెడిట్ డిస్బర్స్మెంట్. ఈ 3 పారామీటర్స్ని ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఫాలో అవుతున్నాయో అలాంటి అండర్ ప్రివిలేజ్డ్ 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇన్ కొలాబరేషన్ విత్ నాబార్డ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టర్స్. వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ స్టేట్ గవర్నమెంట్స్తో కూడా కొలాబరేట్ అయ్యి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 6 years వరకు ఉంటుంది. ఈ స్కీమ్కి అంటూ సపరేట్ బడ్జెట్ అంటూ ఏమీ ఉండదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద అలానే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ కింద ఉన్న స్కీమ్స్కి బడ్జెట్ని అలొకేట్ చేస్తారో అందులో నుంచే దీనికి 24,000 crores ఎవ్రీ ఇయర్ దీనికి అలొకేట్ చేస్తారనమాట. ఈ 6 years పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీని యొక్క టార్గెట్ ఏంటి అంటే 1.7 crore ఫార్మర్స్కి ఇది బెనిఫిట్ అవుతుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే క్రాపింగ్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అగ్రికల్చరల్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఆల్సో ఆర్గ్యుమెంట్స్ పోస్ట్ హార్వెస్ట్ వేర్ హౌస్ ఫెసిలిటీస్.